రాని దాని కొరకు ఇంకా ప్రార్థన చేస్తున్నావేమో. ఉన్నదాన్ని వదిలించుకోవడానికి, ఉన్నదాని కొరకు ఆశ వదులుకున్నవాడు మోషే. దేని కొరకు ఆశ? దేని కొరకు కనిపెడుతున్నాడు? దేని కొరకు పరీక్ష ఎదురైంది? దేని కొరకు అవమానములు ఎదురవుతున్నాయి? దేని కొరకు ఓర్చుకుంటున్నాడు? భూమి మీద ఉన్న మనుషులందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. ఎంత మాట అది! దేవునికి స్తోత్రం కలిగింది. ఎంత సాత్వికుడు అండి! చంపి ఇసుకలో కప్పెట్టొచ్చాడు ఒక్కడే, ఎవరు చూడకుండా. ఎవరు కూడా సహకరించాల్సిన పని లేదు. గుంట ఒక్కడే తెస్తాడు, కప్పేస్తాడు, చంపేస్తాడు. ఆ స్థితి నుండి మారాడు. అంటే మార్పు అనేది రావాలి కదా. ఇప్పుడు ఓర్చుకుంటున్నాడు. ఐగుప్తు ధనము కంటే ఈ లోకములో అల్పకాలము పాప భోగం అనుభవించడు కంటే, ఇక అట్లా అన్నోడు దాని గురించి ప్రార్థన చేస్తాడండి. దేని గురించి చేస్తాడు? బహుమానం గురించే చేయగలుగుతాడు. ఎంతమందిని సహిస్తూ ఓర్చుకుంటూ మాటలు పడుతూ సంబంధం లేని విషయాల్లో కూడా మాటలు పట్టడం అంటే ఆయనకు మాత్రమే చెల్లింది.